హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు ఒక ఎమోషనల్ వీడియో అన్నమాట. ఇది ఎమోషన్ లేదు, జస్ట్ ఒక మీరు మగవాళ్ళు, నేను భర్తని, నేను తోపు తురుము అనుకుండే వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇది. సో మన తరపున, మన ఛానల్ తరపున ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా వెళ్ళలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేంటంటే, చాలామంది వాళ్ళ యొక్క భార్యలను, వాళ్ళ యొక్క ధర్మపత్నిని ఏమంటారు, కొడుతుంటారు, తిడుతుంటారు, నానా మాట్లాడుతుంటారు. అవన్నీ సహజమే. కానీ అలా అనే ముందు ఒకసారి ఆలోచించండి. తను 20-25 సంవత్సరాలు తన పుట్టింటిలో, తన అన్నకు దగ్గరగా, తన తల్లిదండ్రులకు దగ్గరగా, సొంత ఇంట్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంత దర్జాగా బతికిన తను ఒక్కసారిగా తాళి అనే బంధంతో మీ ఇంటికి వచ్చి మీ ఎంగిలి ప్లేట్లు తింటూ, మీ పక్కలో పడుకుని, మీ సుఖం కోసం తను చేసే ప్రతి పనిలో కూడా మీరు తప్పులించుతూ, తిడుతూ, కొడుతుంటే ఏమన్నా భావ్యం? ఒక్కసారి ఆలోచించండి. నా స్మాల్ రిక్వెస్ట్ అండి ఇది. సో ఏంటంటే, చాలామంది నాకు మెసేజ్ చేశారు, అన్న ఇదన్నా తమ్ముడు, ఇది తమ్ముడు. కరెక్టే కావచ్చు, కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గట్టిగా తిడితే ఏడుస్తారండి, లోపల కుమిలిపోతారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త నుంచి వాళ్ళు ఏం ఆశించరండి, కోట్లు ఆదాయం కాదు. కాకపోతే ఏంటంటే, వాళ్ళకు ఒక ప్రేమ వాళ్ళకి కావాల్సిందంతే. అంతేగాని ఏమైనా ఎలా ఉంది, ఈరోజు ఆరోగ్యం బాగుందా, సో ఎట్లా, ఇది ఒక చిన్న మాటలు అంతేగాని మీరు మేము పడతాం, మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేసుకుంటాం, మేము కొడతాం, తిడతామంటే ఓకే, అది మీ హక్కు, రైట్స్ ఉన్నాయి. కానీ అలా చెప్పేసి తిట్టే రైట్స్ కాకుండా మీకు ఆ కోపతాపాలు పక్కన పెట్టేసి ప్రేమతో పలకరించండి. అప్పుడు వాళ్ళ ప్రేమ అమృతం. ఎందుకంటే వాళ్ళు నిజానికి వాళ్ళకు ఎంత ఓర్పు అంటే, భూదేవంత, అదే చెప్పారు కదా, స్త్రీని భూదేవితో పోల్చని చెప్పేసి, వాళ్ళకి ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద ఒక్కసారి చెయ్యి చేసుకునే సందర్భంలో ఒక్క క్షణం ఆలోచించండి. ఏమన్నా ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, 25 సంవత్సరాలు తన సొంత ఊర్లో, సొంత ఇంట్లో దర్జాగా మహారాణిలా బ్రతికిన తను తాళి అనే బంధంతో, పెళ్ళి అనే బంధంతో మీ ఇంటికి వచ్చి మీ పక్కలో అనకూడదు, మీ పక్కలో పంచుకొని, అలాగే మీ ఎంగిలి ప్లేట్లు కడుగుతూ మీకు సేవ చేస్తున్న తనని ఆ విధంగా ఏమన్నా భావ్యమో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. అనుకోవచ్చు, నీకేం చేసిరా భయ్ మా పెళ్ళైన వాళ్ళ గురించి అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. నాన్న బంగారు, నాకు అంటే నేను నాకు అన్నీ తెలుసు. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యలను ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఒక్కసారి 90% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి భార్యలను కన్నీటి చుక్క రాకుండా ఉండేవాడే మొగాడు. అర్థమైందా? కొట్టడం తిట్టడంలో కాదు. ఇది నా యొక్క ఒపీనియన్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటే మిత్రమా, వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు. ఎందుకంటే మీరు బయట ఆఫీస్లో పోయి ఉంటారు, ఓకే, మీ స్ట్రెస్, మీ టెన్షన్ ఉంటుంది. కానీ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న భార్య పిల్లల మీద చూపించకండి మిత్రమా. ఎందుకంటే వాళ్ళు మీ నుండి కోరుకునేది కోట్ల ఆస్తితో కాదు. అంటే మేబీ అలా ఉండొచ్చు, కాకపోతే మీ నుండి కొంచెం ప్రేమ ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు గైస్. అది విషయం. ఎందుకంటే నేనేదో పెద్ద పుడింగ్ వారి చెప్తాను అనుకోవద్దు మిత్రమా, ఇది నేను నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మరొకసారి అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ యొక్క వెంకీ ప్రేమతో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను బాస్. ఓకేనా?
సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాస్, ఓకేనా? అండ్ ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.